దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 పాన్ వరల్డ్ ప్రాజెక్టు అంచనాలని ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే కేఎల్ నారాయణ నిర్మాణంలో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందనున్న ఈ సినిమా నిర్మాణంలో మరో మాస్టర్ మైండ్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్మాణంలో అనుభవజ్ఞుడైన శోభా యార్లగడ్డను కూడా టీంలోకి తీసుకొస్తున్నట్లు ప్రస్తుతం వార్తలైతే వస్తున్నాయి. జక్కన్న ఆయనకు కార్యనిర్వాహక నిర్మాతగా హోదా ఇవ్వనన్నట్లుగా మనకు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న, బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో నిర్మాతగానే కాకుండా శోభ మార్కెటింగ్లో కూడా కీలక పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమాని మార్కెటింగ్ చేయడం, సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఆయన అనుభవం రాజమౌళికి బాగా హెల్ప్ కూడా అయింది. అప్పుడు RRR ఆస్కార్ గెలవడం ఒక ఎత్తు అయితే దాని వెనకాల నామినేషన్ కోసం జరిగిన ప్రాసెస్లో శోభు పాత్ర చాలానే ఉంది. శోభు యార్లగడ్డ తెలివితేటలతో సినిమా ప్రొడక్షన్ మార్కెటింగ్లో మంచి పట్టు అయితే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రోత్సహించడం, అక్కడి ప్రేక్షకుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, అలాగే ముందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించడం వంటి విషయాల్లో ఆయన ఎప్పుడు ముందుంటారు. ఇక బిజినెస్ యాంగిల్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన మాస్టర్ మైండ్. ప్రమోషన్ ఖర్చు విషయంలో ఆయన విజన్ బెస్ట్ అని జక్కన్న కూడా చాలాసార్లు చెప్పారు. ఇక మహేష్ సినిమా కేవలం పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో రూపొందుతుండడంతో అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ప్రమోట్ చేయడం చాలా ముఖ్యమైనది, అవసరం కూడా. ఇప్పుడు ఈ క్రమంలో రాజమౌళి నమ్మకంతో శోభును తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా నిర్మాణానికి శోభు మైండ్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.